హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. చాలా రోజులు మన ఛానల్ వీడియో అప్లోడ్ చేసి దానికి రీజన్ కూడా ఎవరైతే మనకు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అనమాట. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి పీఈటీ పిఎస్టీ అనేది ఒకటే రోజు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఒకేసారి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అండ్ మెడికల్ టెస్ట్ అప్పుడు మెడికల్ ఆఫీసర్కి మన మీద కొన్ని సందర్భాల్లో కొన్ని పనుల వల్ల మన మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. సో ఆ పనులు ఖచ్చితంగా అయితే మీరు చేయొద్దు. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నేను ఫేస్ చేశాను అనమాట. మనం వెళ్ళినప్పుడు ఆ మెడికల్ ఆఫీసర్ కొంతమందికి కొన్ని మైండ్ సెట్ ప్రకారం కొన్ని నచ్చవు అనమాట. అవి ఏంటని కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన ఛానల్ ఇది వరకు ఎస్ఎస్జిడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎస్ఎస్జిడికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ నేను అప్డేట్ అవ్వాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలంటే నేను ఫస్ట్ అప్డేట్ అవ్వాలి. సో నాకు ఆ టైం ఉండట్లేదు, ఎందుకంటే నన్ను ట్రైనింగ్లో అటాచ్ చేశారు కాబట్టి సో కుదరట్లేదు అనమాట. అందుకని చెప్పి నేను ఇంతకుముందు ఎస్ఎస్జిడికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేశాను మన ఛానల్లో. ఎందుకు డిలీట్ చేశానంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తున్నారు బ్రదర్స్, వాళ్ళు కామెంట్ పెడుతున్నారు, బ్రదర్ దీనికి ఏంది దానికి ఏంది అది ఏంటి ఇది అంటే అడుగుతున్నారు అనమాట. ఒకటి మనం రిప్లై చేయాలి ఉండాలి, లేదా వీడియో చేసినా పెట్టాలి. అట్లా లేనప్పుడు ఆ ఛానల్లో ఆ వీడియోస్ ఉండడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకని చెప్పి నేను ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేశాను. ఇక మీద మన ఛానల్లో ఓన్లీ నా లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ఇట్లా ఎప్పుడైనా బాగా కన్ఫ్యూజ్ అవుతున్న పిల్లలు అనుకుంటే మాత్రం, బ్రదర్స్ అనుకుంటే మాత్రం నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిస్తే అప్పుడప్పుడు ఎస్ఎస్జిడికి సంబంధించినట్టు కూడా పెడతాను. కానీ రెగ్యులర్గా అయితే అవి అయితే రావు అనమాట. రెగ్యులర్గా అయితే రావు. ఓకేనా, అర్థమైందా? సో ఎవరైనా ఎస్ఎస్జిడి కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కూడా కంటిన్యూ అవ్వచ్చు. లేదా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎస్ఎస్జిడి వాళ్ళు ఓన్లీ ఎస్ఎస్జిడి ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో బ్రదర్ అనుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఏమో అని చెప్పి నేను ముందుగా చెప్తున్నాను. ఓన్లీ ఎస్ఎస్జిడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంక మీదట ఎక్కువ మన ఛానల్లో రాదు. నా పర్సనల్ వీడియోస్ మాత్రమే వస్తాయి. సో నా పర్సనల్ వీడియోస్కి సంబంధించి కూడా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలని చెప్పి 1 by 1 చెప్తాను. నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ కంపల్సరీగా అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీగా ఎత్తుకోవాలి. అడ్మిట్ కార్డ్ లేకపోతే మాత్రం ఎంట్రీ ఉండదు. కంపల్సరీగా అడ్మిట్ కార్డ్ అనేది ఎత్తుకోవాలి. సెకండ్ వచ్చి మన అడ్మిట్ కార్డ్తో పాటు ఆ వ్యక్తి మనమే అప్లికేషన్ ప్రాసెస్ అప్లై చేసిన వ్యక్తిని మనమే అని చెప్పి అప్లికేషన్కి సంబంధించిన అడ్రస్, పేరు ఏ అయితే ఉంటాయి సేమ్ డీటెయిల్స్ దేంట్లో అయితే ఉంటాయో దాన్ని ఒకటి మనకు ఐడి ప్రూఫ్గా తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆ సేమ్ డీటెయిల్స్ ఉండాలి దాంట్లో. మన అప్లికేషన్ ప్రాసెస్లో ఏ అడ్రస్, పేరు, నేము, అడ్రస్ ఏది రాసామో అదే డీటెయిల్స్ ఉండాలన్నమాట. సో అట్లా దేంట్లో ఉంటాయి ఐడి కార్డులో, ఆధార్ కార్డులో ఉంటాయి. సో ఆధార్ కార్డ్ అయితే తీసుకువెళ్ళండి. నెక్స్ట్ వచ్చి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారా, ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టారా, డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారు, ఏ క్వాలిఫికేషన్ పెట్టుంటే ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ని 3 సెట్లు జెరాక్స్ అయితే తీసుకురావాలి. 3 సెట్స్ జెరాక్స్ అయితే కంపల్సరీగా తీసుకురావాలండి. ఓకేనా? అక్కడ ఇవ్వాల్సి వస్తుంది జెరాక్స్. సో అందుకని చెప్పి 3 సెట్స్ కంపల్సరీగా తీసుకువెళ్ళండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వచ్చి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీగా ఒక 10 తీసుకురావాలండి. 10 అవసరం ఉండదు, కానీ కంపల్సరీగా 10 పాస్పోర్ట్ సైజ్ తీసుకురావాలండి. అవి కూడా రీసెంట్, ఎప్పుడో సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం కాదు, రీసెంట్ ఫొటోస్ తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ 5th వచ్చి మీకు ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ ఎన్సిసి సర్టిఫికేట్స్ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీగా కూడా ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ తీసుకురావాలండి. అవి తీసుకెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూపిస్తేనే మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఏదైతే బోనస్ మార్క్స్ అవి మీకు వస్తాయి, లేదంటే రావు అనమాట. ఓకేనా? అప్లై చేసినప్పుడు అక్కడ ఎన్సిసి ఏ ఉంది, బి ఉంది, సి అని పెట్టుంటారు కదా, అవి మీరు చూపించాలి. చూపిస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలి. మోస్ట్లీ రీసెంట్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలన్నమాట. సో ఎప్పుడు 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం అయితే కాకుండా రీసెంట్గా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. ఓకేనా? ఎవరైతే ఓసీ అండ్ జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. అండ్ ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఈ ఓబీసీ సర్టిఫికేట్ లాస్ట్ టైం చాలా మంది బ్రదర్స్ లాస్ట్ రిక్రూట్మెంట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ అంటే సార్ సెంట్రల్ స్టేట్ అంటున్నారు. ఓబీసీ సర్టిఫికేట్ అంటే సెంట్రల్ బెదరు, సెంట్రల్ అయితే తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే కంపల్సరీగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకురావాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఇది అంటారు కదా, డొమిసైల్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకురావాలి. మన ఏపీలో అయితే డొమిసైల్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. సో మనకు క్యాస్ట్ సర్టిఫికేట్లో నేటివిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, నేటివిటీ ఉంటుంది కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్లో కొంతమందికి నేటివిటీ కూడా సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. సో అట్లా ఉంటే మాత్రం అది సరిపోతుంది. అట్లా కాకుండా లేదు బ్రదరు నేను సపరేట్గా తీసుకోవాలనుకున్నా తీసుకో, నేటివిటీ సర్టిఫికేట్ సపరేట్ కూడా నువ్వు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదనమాట. అవన్నీ ఖచ్చితంగా ఈ క్యాస్ట్ సంబంధించిన ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని రీసెంట్గా ఉండాలి బ్రదరు. ఎప్పుడు నేను లాస్ట్ టైం ఎప్పుడు తీసేసుకున్నాను కాదు, రీసెంట్గా అయితే కంపల్సరీగా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఎనాక్జర్ ఫామ్స్ అనేవి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారనమాట.
సో మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎనాక్సర్ 6 అయితే తీసుకుని వెళ్ళాలి. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఎనాక్సర్ 7 అయితే తీసుకుని వెళ్ళాలి. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఎనాక్సర్ 8 అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎవరికైతే హైట్ రిలాక్సేషన్ అయితే ఉందో వాళ్ళు కంపల్సరీగా హైట్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. అంటే ఎనాక్సర్ 9 అనమాట. ఎనాక్సర్ 9లో మీకు హైట్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అయితే ఎనాక్సర్ 9లో అయితే ఇస్తారు. ఇవన్నీ మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఓకేనా. ఇంకేముంటాయి సర్టిఫికేట్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వారికి ఈ సర్టిఫికేట్స్ అయితే నేను తీసుకెళ్ళి నేను నా సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేసినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లోనే క్యాస్ట్ అండ్ నేటివిటీ కూడా దాంట్లో ఉంటుంది. కానీ నేటివిటీ సపరేట్గా నేను తీసుకుని వెళ్ళలేదు. దాంట్లోనే క్యాస్ట్కి సంబంధించిన దాంట్లో నేటివిటీ ఉంటుంది కాబట్టి అదే డొమిసియల్ అంటే డొమిసియల్ సర్టిఫికేట్ అంటే అదే నేటివిటీనే డొమిసియల్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్ని విధాలుగా అంటుంటారు అనమాట. సో దాంట్లో ఉంది కాబట్టి నన్ను సపరేట్గా అడగలేదు. నేటివిటీ సర్టిఫికేట్ నన్ను సపరేట్గా అడగలేదు. నన్ను అయితే ఇప్పుడు మళ్ళీ ఏమైనా అడుగుతారేమో నాకు తెలియదు. సో క్యాస్ట్లో ఉంటే చాలు, క్యాస్ట్ సర్టిఫికేట్ నేటివిటీనే ఉంటుంది కాబట్టి సో సేమ్ అడ్రస్ ఉంటుంది కదా, సేమ్ అడ్రస్ ఈ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటుంది సేమ్ దాంట్లో ఉంటుంది కాబట్టి ఈ డొమిసియల్ సర్టిఫికేట్ సపరేట్గా అయితే అవసరం లేదు. అదే ఈ నేటివిటీ సర్టిఫికేట్ సపరేట్గా అవసరం లేదు. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు నేటివిటీ అనేది లేకుండా ఉంటే మాత్రం సపరేట్గా తీసుకోవాలి. ఓకేనా. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని చెప్పి అయితే ఇవన్నమాట. ఓకేనా. ఇంకా వేరే బ్రదర్స్ ఇంకేమైనా చెప్పున్నారు అనుకో, బ్రదర్ ఆ వీడియోలో ఆ బ్రదర్ అది చెప్పాడు అంటే తీసుకుని వెళ్ళండి. ఎవరు ఏది చెప్పినా కూడా సరే ఆ సర్టిఫికేట్స్ మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. వాళ్ళకి అవసరమైన వాళ్ళు తీసుకుంటారు, మిగతా మనకి రిటర్న్ చేస్తారు. ఓకేనా. ఇది డన్. నెక్స్ట్ వచ్చి మెడికల్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మెడికల్లో వచ్చి మనకు రూమ్లోకి ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయినప్పుడు మనకు మెడికల్ ఆఫీసర్ ఉంటాడు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనం చూడగానే కొంచెం డీసెంట్గా ఉండాలన్నమాట. కొంతమంది జుట్టు ఇంత పెంచుకునేసి ఏడతా గడ్డం పెంచేసుకుని ఉంటారు. జుట్టు గడ్డం పెంచుకుంటే ఏం కాదు. కొంతమంది మీరు గమనిస్తారు బయట కూడా, ఆ జుట్టుకి రంగు వేసుకున్నా కానీ జుట్టు గడ్డం పెంచుకున్నా కానీ సరే కొంతమంది అసహించుకుంటారు. జుట్టు చూడాడు, అవతరం చూడాడు, రంగు చూడు అంటుంటారు కదా. మన మామూలుగా మన విలేజ్లో కానీ మన దగ్గర చుట్టుపక్కల కూడా చూస్తుంటాము. అట్లాంటి మైండ్ సెట్ వాళ్ళు మెడికల్ ఆఫీసర్లు కూడా ఉంటారు. అందరూ కాదు, కొంతమంది ఉంటారు కదా. చూడగానే కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో మీరు ఎవరైతే దేవుడికి వదిలిపెట్టుకున్నారో వాళ్ళు ఏమంటారు, అడుగుతారు, బాగా అడుగుతారు, ఏ జుట్టునికి పెంచుకున్నాం, గడ్డ మీద పెంచుకున్నాం అంటే సార్ దేవుడికి జాబ్ వస్తే దేవుడికి వెళ్ళనుకుంటున్నాను అని చెప్తే ఏం కాదనమాట. అట్లా కాకుండా నేను స్టైల్ సార్ అంటే కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. కొంతమంది రంగు వేసుకెళ్ళిపోతారు ఏకంగా. ఈ జుట్టు అంతా తెల్ల రంగు, ఎర్ర రంగు, గోల్డ్ రంగు ఏదో రకరకాలుగా వేసుకెళ్ళిపోతారు కదా గడ్డానికి దానికి. సో అట్లాంటి పిచ్చి పనులు అయితే చేయొద్దు జాబ్ వచ్చేంత వరకు. ఒకవేళ మీరు రంగు వేసుకొని ఉంటే ఆ రోజుకి దాని మీద కలర్ రంగు వేయించుకుని బ్లాక్, తర్వాత మళ్ళీ వేసుకుంది నెక్స్ట్ డే. ఓకేనా. సో అట్లాంటి బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవద్దు. నెక్స్ట్ వచ్చి మనకు మెడికల్ అంటే మొత్తం బాడీ చెక్ చేస్తారు. షర్ట్ రిమూవ్ చేస్తారు, ప్యాంట్ రిమూవ్ చేస్తారు, నిన్ను ఓన్లీ అండర్వేర్ అయితే నిలబెట్టుంటారు. అవసరమైనప్పుడు చెక్ చేయాలనుకుంటే మొత్తం ఇన్నర్ పార్ట్స్ కూడా చూస్తారు అనమాట. మొత్తం లోపలంతా చెక్ చేసినప్పుడు కూడా అండర్వేర్ కూడా తీసేస్తారు. సో నీట్గా వెళ్ళండి. నీట్గా అంటే అర్థమవుతుంది కదా, క్లీన్గా చేసుకుని క్లీన్గా నీట్గా వెళ్ళండి. ఓకేనా. సో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంచెం గజిబిజికి వెళ్ళిపోతారు కాబట్టి అట్లాంటి దగ్గర కూడా కొంచెం క్లీన్గా ఉండరు కాబట్టి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూస్తుండే చాలా మందికి గజ్జి, తామర, చర్మ వ్యాధులు ఉంటాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా కొంచెం అవన్నీ మాంచుకోవడానికి ట్రై చేయండి. ఈ గజ్జి, తామర ఇంటర్వ్యూ కదా వాటిని మాంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం నీట్నెస్ లేదనుకో, కొంతమంది డాక్టర్స్ ఉంటారు కదా, మెడికల్ ఆఫీసర్స్, కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మ్యాక్సిమం వెళ్ళేటప్పుడు ఇట్లా క్లీన్గా వెళ్ళండి. అండ్ ఎటువంటి చర్మానికి సంబంధించి స్కిన్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి లేకుండా చూసుకోండి. అండ్ ఈ గడ్డము జుట్టు మోస్ట్లీ దేవుడికి చుంటే ఏం కాదు, దేవుడికి స్టైల్గా పెంచుకుంటే మాత్రం షేవ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఈ జుట్టుకి రంగులు గింగులు వేసుకుని అయితే పోవద్దు. వీటి వల్ల కొంచెం వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. డ్రెస్సింగ్ కూడా కొంచెం పద్ధతిగా వేసుకోవాలి, మరి చినిగిపోయిన ప్యాంట్లు లాగా అట్లాంటింతా వేసుకోవాలి కాకండి. ఓకేనా. ఇది నేను చెప్పాలనుకుంటున్నది. మీకు నచ్చిన మాత్రం వీడియోకి లైక్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.